అది ఒక పెద్ద హోటల్. ఆ హోటల్లోని ఒక సూట్ రూమ్లో ఒక అమ్మాయి కింగ్ సైజ్ బెడ్కి ఒక పక్కన నుంచుని కారిపోతున్న తన కన్నీళ్ళని తుడుచుకోవడం సైతం మర్చిపోయి ఒక్క రోజులో మారిపోయిన తన జీవితం, తన తమ్ముడి ఆరోగ్యం కోసం ఆలోచిస్తుంది. తనకి తెలుసు ఇప్పుడు తను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తను ఏం కోల్పోబోతుందోనని. కానీ తనకింకా మరే అవకాశం లేక మనసు చంపుకొని ఆ గదిలో అడుగుపెట్టింది. తను ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో గుర్తు చేసుకుంది. తన తల్లిదండ్రులకి తను, తన తమ్ముడు ఆకాష్ ఇద్దరు సంతానం. నాన్న ఆనంద్ గారు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. తల్లి ఉమా హౌస్ వైఫ్గా ఉంటోంది. వాళ్ళు చదువుకునే రోజుల్లోనే ప్రేమించుకొని పెద్దల అంగీకారం కోసం ఎదురు చూశారు. కానీ వాళ్ళు నో చెప్పడంతో ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అందుకే వాళ్ళకు చుట్టాలు, బంధువులు ఎవ్వరూ లేరు. ఇక మన హీరోయిన్, తన పేరు అనన్య. తను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళది వైజాగ్ దగ్గరలోని ఒక చిన్న ఊరు. తను వైజాగ్ కాలేజ్లో చదువుతోంది. కాలేజ్లో ఉన్న తనకి సడన్గా ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ తను వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నానని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు, తమ్ముడు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందని, తనని అర్జెంటుగా రమ్మని చెప్పారు. ఆ వార్త విన్న అనన్య అలాగే నిలబడిపోయింది. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే బ్యాగ్, బుక్స్ కూడా మర్చిపోయి బస్టాండ్కి పరిగెత్తింది. తను హాస్పిటల్కి వెళ్ళేసరికి తన పేరెంట్స్ చనిపోయారని, తమ్ముడి కండిషన్ సీరియస్ అని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పిన మాటకి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయింది. ఇప్పుడు తనకి దారేది అని ఆలోచిస్తున్న తన దగ్గరికి వాళ్ళ వీధిలో ఉండే నారాయణ వచ్చి, ఏమ్మా అనన్య, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. తెలీదు బాబాయ్, తమ్ముడిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్, వీలైతే ఇల్లు అమ్మేద్దాం అంటుంది. దాంతో అతను, అమ్మా అనన్య, ఇప్పుడు అంత త్వరగా ఇల్లు కొని మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నువ్వు ఒప్పుకుంటానంటే నేను ఒక పని చెప్తాను, చేస్తావా? వాళ్ళు నువ్వెంత అడిగినా ఇస్తారు అని చెప్తాడు. అతను అలా అనగానే, చేస్తాను బాబాయ్, ఏం చెయ్యాలో చెప్పండి అంటుంది అనన్య. సరేనమ్మా, సాయంత్రం నీకేం చెయ్యాలో చెప్తాను అని అతను వెళ్ళిపోతాడు. నారాయణ ఒక అమ్మాయిల బ్రోకర్. పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిలను ఒక రాత్రి కోసం పంపిస్తూ ఉంటాడు. ఆ రోజు నారాయణకి ఒక ప్రపోజల్ వచ్చింది. తను ఫ్రెండ్ కోసం ఫ్రెష్ ఇంకా పద్ధతైన అమ్మాయిని పంపించమని. అందుకే అతను అనన్య అవసరాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. మరో చోట ఒక పబ్లో తన మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు ఫ్రెండ్స్ అడిగిన పార్టీ ఇవ్వడానికి తీసుకొచ్చాడు నందన కృష్ణ. అతనే మన హీరో. అతను ఇండియాలోని టాప్ 10 బిజినెస్ మ్యాన్స్లో ఒకరైన భూపతి నందన్ గారి మనవడు. తనకి ప్రేమ, పెళ్లి మీద నమ్మకం లేకపోయినా తాతయ్య కోసం ఒప్పుకున్నాడు. ఎప్పుడూ అమ్మాయిల జోలికి కానీ మందు జోలికి కానీ పోలేదు నందన్. కానీ ఈరోజు ఫ్రెండ్స్ బలవంతం వల్ల రాక తప్పలేదు తనకి. ఫ్రెండ్స్ అందరూ డ్రింక్ చేస్తుంటే తను మాత్రం ఆరెంజ్ జ్యూస్తో వాళ్ళకి కంపెనీ ఇస్తున్నాడు. ఇంతలో అతని రైవల్ కంపెనీ CEO అయిన వినేష్ అక్కడికి వస్తాడు. నందన్ని చూసి, ఏంటి ఇంకా ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నావా? నాకు తెలుసు నీకు బిజినెస్ తప్ప ఎంజాయ్మెంట్ తెలీదని, నువ్వు ఒక ముద్దపప్పు అని. ఎంజాయ్మెంట్ లేని నీకు ఎంత ఆస్తుంటే మాత్రం ఏం లాభం అని నవ్వుతూ అంటాడు. దాంతో కోపం వచ్చిన నందు, ఫ్రెండ్స్, వినేష్ ఊరికే రెచ్చగొట్టకు, నీ దారి నువ్వు చూసుకో అంటారు. దాంతో వినేష్ విలనిష్గా నవ్వుతూ, నాకు తెలుసురా వాడేం చేయలేడని అంటూ తనని ఎద్దేవా చేసి మాట్లాడతాడు. దాంతో నందు కోపంగా వాడి మొహం మీద పంచిచ్చి వాడు మళ్ళీ లేవకుండా చేస్తాడు. యునో వినేష్, నేనేదైనా అనుకుంటే చేసి తీరుతాను, నీలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోను అని అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా. నందు ఫ్రెండ్స్ నందుతో, ఒరే నందు, ఇప్పటికైనా ఇలాంటి వెధవలు నిన్ను కామెంట్ చేయకుండా ఉండాలంటే నువ్వు అమ్మాయితో
అట్లీస్ట్ ఒక్క నైట్ అయినా గడపాలిరా అంటారు. దాంతో నందు, మీరు కూడా ఏంట్రా, నాకు ఇలాంటివన్నీ నచ్చవని తెలుసుగా అంటాడు. దాంతో ఒక ఫ్రెండ్ చరణ్, అందుకేరా వాడు నిన్ను 0.5 అన్నాడు అంటాడు. దాంతో నందు కోపంగా రే అంటూ తన కాలర్ పట్టుకుంటాడు. నందు, అలా ఇంకెవ్వరూ అనకుండా ఉండాలంటే నువ్వు ఒక అమ్మాయితో అట్లీస్ట్ ఒక్క నైట్ అయినా స్పెండ్ చేయాలిరా అంటాడు. దాంతో ఓకే అంటాడు నందు. వాళ్ళు నారాయణరావుని కాంటాక్ట్ అవుతారు. ఎంత డబ్బైనా ఇస్తామని, ఫ్రెష్ అమ్మాయిని మాత్రం పంపించమని చెప్తారు. ఫ్రెండ్స్తో అన్నాడు కానీ తనకి చాలా టెన్షన్గా ఉంది. అందుకే డ్రింక్ చేశాడు.